ఈరోజు తోటకూర ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసేయండి. ముందుగా దీనికోసం ఒక 1/2 కేజీ తోటకూర కట్టను తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాక ఇలా పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసుకుంటే మన పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. చిన్నగా ఉంటాయి కాబట్టి. అలాగే దీంట్లోకి గార్లిక్ అలా వెలిచి పెట్టుకున్నాను. ఎక్కువగా వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఎండుమిర్చి, మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నాను. సరే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మరి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఈ తోటకూర అనేది చాలా మంచిది. తోటకూరే కాదండి, ఆకుకూరలన్నీ చాలా మంచివి. వాటి యూజెస్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఫస్ట్ ఆయిల్ అనేది వేగాక ఈ తాలింపులన్నీ కూడా మనం వేయించుకోవాలండి. 1 బై 1 వేయించుకోవాలి. తోటకూర అనేది చాలా ఇమ్యూనిటీ బూస్టర్ అండి. మంచి విటమిన్స్ ఉంటాయి. కళ్ళకి చాలా మంచిది. గ్రీన్ కలర్లో కనిపించే ఏ వెజిటబుల్ అయినా కూడా హెల్త్కి మంచిదేనండి. వీక్లీ కాదు, డైలీ కూడా తోటకూర కానీ ఏ ఆకుకూర కానీ తిన్నా కూడా మంచిది. తాలింపు వేగాక వెల్లుల్లి కూడా వేయించుకోవాలండి. హెల్త్కి మంచిది. గార్లిక్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుందండి. మనం ఇంగువ అనేది ప్రతి దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈజీ డైజెషన్ కోసం ఇంగువ వేసాక, అలాగే ఎండుమిర్చి వేసుకున్నాక అవన్నీ వేగాక తోటకూరను కూడా వేసుకోవాలండి. కొన్ని కర్రీస్లో పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ వస్తుంది, కొన్నిట్లో ఎండుమిర్చి వేస్తే టేస్ట్ వస్తుంది. ఆకుకూరలో మోస్ట్లీ ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుందండి. మా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు. తోటకూర దీనికి లిడ్ పెట్టుకోవద్దండి. లిడ్ పెట్టుకోకుండా సన్నటి మంట మీద కదుపుతూ వేయించుకోండి. పసుపు, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఆకుకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు చూసి వేయించుకోండి. మంచిగా వేగుతున్నప్పుడు అందులోంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకు కొంచెం అక్కడే ఉండి ఓపికగా వేయించుకుంటూ ఉంటే మనకి హెల్త్కి చాలా మంచిదైన కర్రీ అనేది వస్తుంది. మనం 1/2 కేజీ తోటకూర తీసుకున్నా కూడా చూసారా, మనకి మగ్గేసరికి ఎంత అయిందో, చాలా తక్కువే అవుతుందన్నమాట క్వాంటిటీ. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. దీంట్లో వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి డైలీ కూడా ఆకుకూరలు పెడుతూ ఉండండి. వాళ్ళు తినను అంటారు కానీ మనం డైలీ రొటీన్లో పెడుతూ ఉంటే అదే అలవాటైపోతుంది వాళ్ళకు కూడా. మనం ఆకుకూర అనేది ఇలా ఫైన్గా కట్ చేసుకుంటే తినడానికి ఇబ్బందిగా ఉండదన్నమాట. మీకు కూడా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేసే కొద్దీ నాకు ఇంకా రెసిపీస్ చేసి పోస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఇంకా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.